చావా ఈ మూవీ రివ్యూ అయితే వీడియోలో చూద్దాం భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అంటే చాలా బాగుంది భయ్య, నచ్చింది. ఎస్పెషల్లీ నాకు క్లైమాక్స్ పోర్షన్ అయితే ఫుల్లీ ఎమోషనల్ టచ్ అయితే ఇచ్చింది అని చెప్పుకోవచ్చు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా కనెక్ట్ అవుతుంది ఫిలిం అనేది. ప్లాట్ ఎలా ఉంటుందని మాట్లాడుకుంటే మీకు తెలిసే ఉంటుంది. నా రివ్యూ కన్నా ముందు రివ్యూస్ వినే వాళ్ళు అయితే చాలా మంది తెలిసే ఉంటుంది, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అయినప్పటికీ చెప్తాను నేనండి. మన ఛత్రపతి శివాజీ గారు చనిపోయిన తర్వాత జరిగే స్టోరీ అని చెప్పవచ్చు. సంభాజీ గారు ముప్పు తిప్పలు పెట్టిన మన మొఘల్స్కి ఎలా పెట్టారో, అసలు ఏమైంది, అది ఎంత ఏంది అనేది మీరు ఎంటర్గా వీడియో చూస్తారు అంతే, అంతకుమించి ఎక్కువ నేను చెప్పుకోకూడదు. సో అలా అయితే ఉంటుంది అన్నట్టు మూవీ స్టోరీ ప్లాట్ గురించి చూసుకుంటే. మోస్ట్ ఆఫ్ ది పార్ట్ నిజం చెప్పాలంటే సెకండ్ హాఫ్లో కానివ్వచ్చు, ఆ ఫైట్ సీన్స్ కానివ్వచ్చు, కంటిన్యూస్గా రావడము అవి నాకు బాగా కనెక్ట్ అయింది భయ, నిజం చెప్తున్నా అవి బాగా కనెక్ట్ అయింది. అండ్ మెయిన్గా చెప్పుకోవాలంటే మన విక్కీ కౌశల్ గారి యాక్టింగ్ భయ చెప్పద్దు, నో వర్డ్స్ అని చెప్పుకోవచ్చు. పీక్స్లో ఉంది అది మాత్రము, అది మామూలుగా లేదు. యాక్టింగ్ కానివ్వచ్చు, పర్ఫార్మెన్స్ కానివ్వచ్చు, ఇంకా ఆల్ ఓవర్ అందరు క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. అది పర్టికులర్గా ఈ క్యారెక్టర్ నేను చెప్పలేను. ఎవరెవరి క్యారెక్టర్లో వాళ్ళ రోల్స్లో ఫుల్లీ జస్టిఫై చేసేస్తారు. ఇంక్లూడింగ్ టు మన రష్మిక గారికి కూడా ఒక మంచి రోల్ పడ్డది ఫిలింలో, అంటే చాలా బాగుంది ఆ రోల్ కూడా. సో అది చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా చెప్పుకోవాలంటే మెయిన్గా నచ్చిన సీన్స్ ఏమైనా ఉన్నాయా అంటే, లైక్ ఆ చైల్డ్హుడ్ క్యారెక్టర్ అయితే మన చూపెడతారు భయ్య. సో తన క్యారెక్టర్ ఒంటరిగా ఉండే క్యారెక్టర్ చూసుకున్నట్టయితే కొంచెం బాగా కనెక్ట్ అయిన క్యారెక్టర్కి. సో ఇలా చెప్పుకుంటే ఇంకా కొన్ని సీన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఎస్పెషల్లీ మెయిన్గా చెప్పుకోవాలంటే చెప్పాను కదా క్లైమాక్స్ పోర్షన్, అది బాగా నాకు ఎమోషనల్ టచ్ అయితే ఇచ్చేసింది. ఫైట్ సీన్స్కి అయితే డోకా లేదు, మీరైతే చూస్తారు, మీకు తెలుస్తుంది అసలు ఫిలిం ఎలా ఉంటుంది ఏంది అనేది ఓవరాల్గా. సో ఇంకా చెప్పుకోవాలంటే ఇంకా నేను ఎక్కువ కూడా ఏది సాగదలుచుకోలేను. ఫిలింని మీరు ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వెళ్ళి చూడండి, మీకు తెలియాలి అసలుకి ఏం జరిగింది అనేది. కంపల్సరీ చూడాల్సిన ఫిలిం అని చెప్తాను. కాకపోతే మనకి ఇక్కడ తెలుగు ఆడియో మాత్రమే లేదు, సో అది పాయింట్లో పెట్టుకోండి. అండ్ ఇంకా చెప్పుకోవాలంటే భయ మూవీలో మెయిన్గా నచ్చిన పొజిషన్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అది కూడా బాగా కనెక్ట్ అయింది, అది కూడా నచ్చిందని చెప్పుకోవచ్చు. సో ఇన్ని విధాలుగా నచ్చిందని చెప్తున్నాను అంటే ఫిలిం అనేది ఇక చెప్పాల్సిన అవసరం లేదు. ఫిలిం గురించి ఇక డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం లేదు కూడా మీరు అనుకోండి. ఇక సాంగ్స్ విషయానికి వస్తే భయ్య, నేను హిందీలో విన్నాను కాబట్టి సాంగ్స్ బాగానే అనిపించింది. అంటే పర్టికులర్గా వాడికి సింక్ అయ్యేటట్టు నాకు తెలుగులో అంత నాకు తెలియదు. కాకపోతే సాంగ్స్ కానివ్వచ్చు అవన్నీ బాగా అనిపించాయి నాకైతే, వినసొంపు కానీ ఒక బాగానే ఉన్నాయి అన్నట్టు అనిపించింది. సో ఇలా అని చెప్పుకోవచ్చు. మూవీ అనేది చాలా బాగుంది, మీరు వెళ్ళి చూస్తే మీరు చూడండి, బాగుంటుంది. లేకపోతే ఓటీటీ కోసమా అంటే యాజ్ యువర్ విష్ భయ్య. థియేటర్లో మంచి ఎక్స్పీరియన్స్ పొందుతారు. అండ్ మనకు తెలుస్తుంది మన సంభాజీ గారి చరిత్ర ఏంది, అదంతా మీరు ఎంటైర్గా చూస్తారని చెప్పుకోవచ్చు. సో ఇదన్నట్టు ఓవరాల్గా చావా అనే మూవీ రివ్యూ. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ది వీడియో గైస్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా గైస్.